తలంపులు కావాలి కనుక ఇప్పుడు లవణ్య చిన్నపిల్లగా ఉండకూడదు, కానీ ఇప్పుడు ఏం చేయాలి? పెద్దవాళ్ళు నడిచే జ్ఞానంలో, పెద్దవాళ్ళు చేసే ప్రార్థన, పెద్దవాళ్ళు చేసిన ఆరాధన, పెద్దవాళ్ళు తెలుసుకుంటే దైవ జ్ఞానము లవణ్య నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ మాటలు చెప్పడానికే, ఆ బిడ్డ బలపడడానికే ఈ కార్యక్రమం అంతా కూడా ఏర్పాటు చేశారు సహోదరులు. హల్లెలూయా. కనుక ఆ ఇశ్రాయేలు ఏం చేసేవారంటే, చూడండి దేవుని వాక్యము నుండి లేవి ఖండము 15వ అధ్యాయము 19వ వచనంలో, స్త్రీ దేహమందుండు స్రహోము రక్తస్రహోమైన విడల ఆమె 7 దినములు కడగనుండవలను. హల్లెలూయా. పొందాలంటే యేసు ఒక్కడే. అందుకనే ఇశ్రాయేలు ఇలాంటి బలులు అర్పించేవారు. ఒక యవనస్తురాలు ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు 2 పావురాలు తెచ్చేవారంట. ఒక పావురము ఆ బిడ్డ ఏమైనా పాపం చేసిందో ఆమెని ఆ బిడ్డ మీద పెట్టి బలిపీఠం పెట్టి దాన్ని బలిగా అర్పించేవారు. ఇక పాపం నుండి విడుదల పొందింది. 2వ బలి ఆమె పట్ల దేవుడు చేసిన కార్యము దేవునికి మహిమ చెల్లించే బలి అర్పించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము అర్పించే బలి దేవునికి ఇప్పుడు వరకు చక్కటి పాటలు పాడి దేవుని స్తుతించాం. ఇప్పుడు వరకు చక్కటి ఆరాధన చేసి చక్కటి సంగీతంతో చక్కటి సౌండ్తో దేవుని మనము ఆరాధన చేశాం. ఇప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. ఇది దేవునికి మహిమైన బలి. హల్లెలూయా. దేవుని సంతోషపరిచే బలి ఇది. దేవునికి ఎప్పుడైతే మనం 10 మంది కూడుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామో, దేవుని ప్రార్థించుచున్నామో, దేవునికి మహిమ చెల్లించుచున్నామో, అది దేవునికి హోమ బలి, దేవునికి చెందవలసిన బలి. అది దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఇక మీరు ఒక బలి ఆప్ చేసేయండి అని ఈ యొక్క బిడ్డ నిమిత్తంగా అర్పించవలసిన ఆ పాపము బలి అర్పించవలసిన అవసరం లేదు, అది ఆప్ చేసేయండి. ఆ బలి ఆప్ చేసి హోమ బలి అర్పించండి అని చెప్పాడు. కనుక మనము ఎక్కడైతే నా నామములో కూడి మీరు ఆరాధించెదరో ప్రార్థించెదరో అక్కడ ఉంటానన్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన మన దేవుడు మన దగ్గర ఉన్నాడు. మన దేవుడు ఆత్మస్వరూపంలో ఉన్నాడు. మన దేవుని మనం స్తుతిస్తున్నాం, మన దేవుని మనం ఆరాధిస్తున్నాం, మన దేవుని మనం ప్రార్థిస్తున్నాం. అది దేవునికి మహిమార్థమైన బలి. దేవునికి స్తోత్రం. దేవుని గురించి ప్రకటించింది. హల్లెలూయా. అప్పుడు ఆ ఒక నహిమను ఎంచుతాడు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నా ఎలినివాడా, నా వ్యాధి పోవాలంటే ఇశ్రాయేల్ దేశం వెళ్ళమంటుంది. ఒక చిన్నది నేను చెర తీసుకొని వచ్చాను. ఆ చిన్నదాని మాటలు చాలా బాగున్నాయి. ఆ చిన్నది చాలా భక్తి పరురాలు, ఆ పిల్ల చాలా నీతి పరురాలు, ఆ పిల్ల నా ఇంటికి ఎందుకని నేను చూస్తున్నాను, ఆ పిల్ల చాలా ఆత్మ పరురాలు, అలాంటి పిల్ల నేను ఎప్పుడుకో చూడలేదు అని అన్నప్పుడు రాజించదని ఒక ఉత్తరం రాసి ఆ సైనికుడికి ఇస్తాడు. ఈ ఉత్తరము తీసుకెళ్ళి ఇశ్రాయేల్ రాజుకి అని, ఇశ్రాయేల్ రాజు ఇదిగో నా దేశం నుండి నా సైనికుడు వస్తున్నాడు, నీవు అతను కుష్ఠవ్యాధి బాగు చేసి పరిశుభ్రపరిచి మళ్ళా క్షేమముగా పంపించాలి అని ఉత్తరం రాసి అతని చేతికి అప్పగించాడు. హల్లెలూయా. ఆ ఉత్తరం ఇచ్చాడు రాజు చేతికి. ఆ సిరియా దేశం నుండి ఇశ్రాయేల్ దేశం వచ్చి ఆ ఉత్తరం ఇస్తే ఆ ఉత్తరంలో ఏమనుంది? నీవు బాగు చేసి నా సైనికుడిని మరలా నేను గౌరవంగా పంపించాలి అని ఉంది. ఇశ్రాయేల్ రాజు ఎక్కడ బట్టలు చింపుకో ఏడుస్తాడు. అక్కడ అయ్యో మరలా యుద్ధం సమకూర్చుకోవటానికి, యుద్ధానికి సందు చేసుకోవటానికి ఈ విధంగా మరలా సిరియా రాజు నా దేశం మీదకి వస్తాడేమో అని బట్టలు చింపుకో ఏడ్చాడు అక్కడ. అప్పుడు ప్రవక్త ఎలీషా అంటాడు కదా, ఆ రాజు నువ్వెందుకు అడుస్తున్నావు? ఆ ఒక నయమాన్ని ఆ ఒక సైనికుడు నా దగ్గర పంపించు అన్నాడు. హల్లెలూయా. ఏమయ్యా నీకు ఏం జరిగిందయ్యా? కుష్ఠవ్యాధి అండి. ఎప్పటి నుంచి అయ్యా? ఎప్పుడు నుండో కుష్ఠవ్యాధి. మీరు కుష్ఠవ్యాధి ఎందుకు నువ్వు ఏం చేశావు? అన్నీ చేశానండి. ఎన్ని వైద్యాలు చేయించుకున్నావు? వైద్యాలు అన్నీ చేయించుకున్నానండి. ఎంతమంది డాక్టర్లు సంప్రదించావు? డాక్టర్లందరినీ కలిశానండి. నీ వ్యాధి పోలేదా? పోలేదయ్యా. హల్లెలూయా. నీకు ఎవరు చెప్పారు మా గురించి? ఈ దేశం నుండి ఒక చిన్న పిల్లని తీసుకుని పోయినప్పుడు
ఆ పిల్ల నా ఇంటి దగ్గర పరిసరం చేస్తుంది, ఆ పిల్ల చెప్పింది అని ఆ యొక్క యవనస్తురాలు, ఆ ఒక బానిస పిల్లగా ఉండే ఇశ్రాయేలు చిన్నది చెప్పిన సాక్ష్యము దైవజనం దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా. మన పిల్లలు కూడా అలాంటి ఆత్మీయ పిల్లలు కావాలి. మన పిల్లలు కూడా అలాంటి భక్తి పరులు కావాలి. మన బిడ్డలు కూడా అలాంటి ప్రార్థన పరులు కావాలి. దేవుడు అలాంటి బిడ్డల పట్ల తన మహిమ కార్యాలు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమ గలవాడు. నీవు నేను చెప్పకపోతే సాక్ష్యము ఓ చిన్న పిల్లల చేత ఆయన సాక్ష్యం చెప్పించుకుంటాడు. హల్లెలూయా. నీవు నేను కేకలు వేయకపోతే దేవుని గురించి ఆయన అన్నాడు కదా, మీరు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలేతాయని చెప్పాడు. హల్లెలూయా.